మొగుడ్స్ పెళ్ళాంస్ భలే భలే మొగుడ్స్ పెళ్ళాంస్. హలో బాసు. ఆ ఏంట్రా జోగి ఈ మధ్య కనపడటం లేదు? ఏం లేదురా, మా నాన్న ఒకటే తిడుతున్నాడు, ఎందుకురా కూర్చొని తాగుతున్నావు, బుద్ధి లేదా అని. మీ నాన్నగారు తిట్టడం కరెక్టే కదా, మరైతే తాగడం మానేసావా? కూర్చొని తాగడం మానేసి నిలబడి తాగుతున్నా. వారిని ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? అయినా పెళ్లి చేసుకోవచ్చుగా. నీ లైఫ్ బాగుందిరా, మగాడిలా. ఎవడి పిచ్చివాడికి ఆనందం రా. ఇప్పుడు ఎలా తిరిగినా ఎవ్వరూ అడిగేవాడు లేడు. అలా అంటావేంట్రా, ముదిరిపోతావురా. ముదురుగాడివి, ఈ మాట నాకు నువ్వు చెప్తున్నావా? ఆ రోజులే వేర్రా. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత నాకు విషయం తెలిసింది. ఏంటి? నా బతుకు బస్టాండ్ అయిపోయిందని. భార్య బస్టాండ్ లాంటిది, మొగుడు బస్సు లాంటోడు. ఎక్కడికి తిరిగినా చివరికి బస్టాండ్కి రావాల్సిందేగా. దీన్నే బతుకు బస్టాండు అంటారా? ఆ? అరే అంతలా నోరు తెరవకు, ఈగలు దూరిపోతాయి. అరే నిన్నో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? ఏంటి? చీరకి మొగుడికి తేడా ఏంట్రా? నాకేం తెలుసు? ఈ ఆడలు చీరలు కట్టేసిన తర్వాత విప్పి ఉతుకుతారు, తాళి కట్టిన తర్వాత మొగుడిని ఉతుకుతారా? వామ్మో, ఎంత జ్ఞానివైపోయావురా. నీకు అలా అర్థమైందిరా? అంత తెలిసి కూడా పెళ్ళెందుకు చేసుకున్నావురా? హర్రర్ సినిమాలు భయమేస్తాయని చూడ్డం మానేస్తామా? ఇది అంతే. తల తిరిగిపోతుంది. నేను అర్జెంటుగా వెళ్ళి ఎక్కడైనా నిలబడి 90 వేసేస్తే గానీ నా తలదిమ్ము తగ్గదు. వస్తా. ఏమైంది? సారీ బుజ్జి, ఫ్రెండ్ ఫంక్షన్ ఉంటే అలా వెళ్ళొచ్చే లోపల లేట్ అయింది. మీరు చాలా సేపు అయిందా వెళ్ళి? అవును, నువ్వు అలా పక్కింటికి వెళ్ళగానే సుమారు 2-3 గంటలు అవుతుంది నేను వెళ్ళి. అయ్యో తప్పు చేశానే. తప్ప? ఏం తప్పా? నేను చెప్పను. చెప్పకూడనంత తప్పేం చేసావు, చెప్పవే. కూల్ డ్రింక్ అనుకొని నా మందు తాగేసావా? చీ దరిద్రుడా, నాకు అలాంటి అలవాటు లేదు. వసే, ఏం తప్పు చేసావో టెన్షన్ పెట్టకుండా చెప్పవే. చెప్పను. బాబోయ్, నా గుండె లబలబ కొట్టుకుంటుంది. ఏం చేసావో చెప్పవే. మరి మన ఇంటి దగ్గర పెయింట్ వేస్తున్న విషయం మీకు తెలుసు కదా? ఇంటి ఓనర్ చెప్పింది తెలుసు. అయితే మీరు ఆ పెయింట్ వేసే వరకు మీ షర్ట్ ఇచ్చారా? పాపం, వాడు చొక్కా చినిగిపోయిందని నా అరిగిపోయిన చొక్కా ఒకటి ఇచ్చానే. పైగా తొడుక్కున్నాడు కూడాను. అమ్మో, అక్కడ జరిగిందండి ఘోరం. అక్కడ ఏ సర్టిఫికేట్ సినిమా జరిగిపోయిందేమో. బుజ్జి కరుణించు మేరీ మాతలాగా ముసుకంటే చెప్తావా? ఏదైనా పెట్టి కోసుకోమంటావా? ఏంటి కోసుకుంటారు? ఏమో, ఆ టెన్షన్లో ఏదో ఒకటి కోసుకుంటాను. ఎక్కడ చెప్పు? కత్తేది చెప్పి చావు. ఎక్కడ కత్తి? ఎక్కడ కత్తి? పెయింట్ వేస్తుంటే వాడు మొహం నిండా తెల్లటి పెయింట్ అయింది. నేను గుర్తుపట్టలేకపోయాను. మీరే అనుకున్నాను. వామ్మో అనుకొని వెనకనే వెళ్ళి ఏం చేసావే? సరిగ్గా పెయింట్ వేయలేదని వేయలేదని చెత్త పారేశానండి.